హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మునక్కాయ మామిడికాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. సో దీనికైతే నేను మునక్కాయలైతే ఒక కట్ట ఇక్కడ రూ. 10 సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి సీజన్‌లో తక్కువనుకుంటా. సో ఒక కట్ట తీసుకొచ్చాను. ఒక 4 మునక్కాయలు ఉంటాయి. సో కట్ చేసేసాను. ఇక టమోటా, ఆనియన్, మ్యాంగో అయితే కట్ చేసుకున్నాను. ఇదైతే మసాలా కదండి. టమోటాని అలాగే ఒక ఆనియన్ వేసి దాంట్లోనే కారం ఇవన్నీ వేసి పేస్ట్ చేసేసుకున్నాననమాట. ఇప్పుడైతే ఒక ప్యాన్ అనేది పెట్టేసుకొని ప్యాన్లో బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. సో ఇక మనకు తెలిసిందే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు అనేటివి యాడ్ చేస్తున్నాను. ఇక ఆవాలు అనేటివి మనకు చిటపటానాలండి, లేదంటే చేదుగా ఉంటుంది. సో ఆవాలు బాగా వేగిన తర్వాత మనకు ఆవాలైతే చిటపట అనాలండి. చిటపట అనేంత వరకు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఆనియన్స్ అయితే వేడి చేసేస్తాను. చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే మనం చేసుకోవచ్చండి. మునక్కాయతో మనం రకరకాల వంటలు చేస్తూ ఉంటాము. కొంతమంది పులుసు పెడతారు, కొంతమంది తాలింపులు చేస్తారు. అలా మునక్కాయలో మామిడికాయ వేసి చేసుకుంటే కూడా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మా సైడ్ అయితే ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటారు. సో ఇక ఆనియన్ అనేది మనకు బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి. చూసారు కదా, ఆనియన్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. మరీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు కాదండి. ఇలా మనకు బాగా ఫ్రై అవుతుంది అనే టైంలోనే మనము టమోటా ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే ఒక్క టమోటానే కట్ చేశానండి. మిగతా టమోటాలన్నీ కూడా పేస్ట్ చేసుకున్నాను. సో ఒక్క టమోటాని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసాను. ఇప్పుడైతే ఇందులోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నట్లయితే మనకు తొందరగా ఫ్రై అవుతుందనమాట. సో ఇవన్నీ లైట్గా మగ్గుతున్నాయి అనే టైంలోనే మనం ఇక్కడైతే పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ టమోటాలు లైట్గా మగ్గాలండి. చూసారు కదా, ఆయిల్లోనే మగ్గుతున్నాయి. సో ఇలాంటి టైంలోనే ఈ పేస్ట్ అయితే వేసేసుకున్నాను. ఈ పేస్ట్లో పెద్దగా ఏం వేయలేదండి, మసాలా అంతా కూడా. టమోటాలు, ఒక చిన్న ఆనియన్ వేసాను, అలాగే కారం, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ కూడా ఇలా పేస్ట్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఇలా పేస్ట్ చేసి వేసుకున్నప్పుడు మనకు ఈ కారపులుసు అనేది కూడా చిక్కగా ఉంటుంది, అందులో బాగుంటుందండి డిఫరెంట్గా. మనం డైరెక్ట్గా టమోటాలు కూడా ఫ్రై చేసుకోవచ్చు, బట్ టమోటాలు డైరెక్ట్గా వేసుకున్నట్లయితే పులుసు అనేది కొద్దిగా పల్చగా ఉంటుందన్నమాట. సో అందుకని నేను ఇలా పేస్ట్ చేసి అయితే వేసాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకు ఇది కొద్దిగా పచ్చివాసన అయితే వస్తూ ఉంటుందండి. సో ఇంకా ఈ వాసన అంతా పోయేంత వరకు అయితే మనం బాగా కుక్ చేసుకోవాలి. ఇక ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు మూత పెట్టేసి మనము సిమ్లోనే పెట్టుకొని అయితే కుక్ చేసేసుకోవాలండి. సో నేను ఇప్పుడైతే కొద్దిగా చింతపండు తీసుకుంటున్నాను. ఆల్రెడీ మనం మ్యాంగో వేస్తున్నాం కాబట్టి చింతపండు అనేది కొద్దిగానే తీసుకున్నాను. సో చింతపండుని ఇందులో వేసుకొని నానబెట్టుకోవాలండి. అంటే ఈ చింతపండు వాటర్ని అయితే ఇందులో వేయబోతున్నాను. సో అందుకే కొద్దిగానే తీసుకున్నాను. సో ఇంతలోపల మనకు ఇది అడుగు అనేది మాడిపోకుండా మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఇదంతా కూడా పేస్ట్ లాగా వేసాం కాబట్టి అడుగు అనేది అంటుకుంటూ ఉంటుంది. సో ఇలాగ మనకు ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం బాగా కుక్ చేసుకోవాలి. మనకు ఆ కారం స్మెల్ అనేది పోవాలండి. సో అలా పోయింది అనుకునేటప్పుడు అయితే మనం మునక్కాయల్ని కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని అయితే ఇందులో వేసేస్తున్నాను. అసలు మునక్కాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. తాలింపు పెట్టుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక సమ్మర్లో మనకి ఎక్కువగా దొరుకుతాయి కదండి మునక్కాయలు, అయితే చెట్లకు ఎక్కువగా కాస్తూ ఉంటాయి. పైగా మార్కెట్లో తక్కువ రేటు కూడాను. సో ఇలా తెచ్చుకొని ఇది కూడా మనకు ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కారం ఇవన్నీ కూడా వాటికి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఉడుకుతున్నాయి అనే టైంలోనే ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను అలాగే చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసేసానండి. సో వాటర్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మనకు బాగా కుక్ అవ్వాలి కదా. మనం తక్కువ వాటర్ వేసుకున్నట్లయితే తొందరగా చిక్కబడిపోతుంది అనమాట, మునక్కాయ అయితే ఉడకదు.
ఇలా మునక్కాయ ఉడికే టైంలోనే ఇందులోకైతే మామిడికాయనైతే యాడ్ చేసేసుకుంటున్నామండి. మునక్కాయ కొద్దిగా ఉడికిన తర్వాతే మనం మామిడికాయ యాడ్ చేసుకోవాలి. ముందుగా వేసుకున్నామంటే మామిడికాయలు అనేటివి బాగా చెదిరిపోతాయి. సో అంత టేస్ట్గా కూడా ఉండదనమాట. సో అందుకని మునక్కాయ కొద్దిగా ఉడికింది అన్న తర్వాత మాత్రమే ఇలా మ్యాంగోనైతే యాడ్ చేసేసుకున్నాను. మునక్కాయ మ్యాంగో అనేది చాలా బాగుంటుందండి. మామిడికాయతో మునక్కాయ తింటుంటే పుల్ల పుల్లగా అసలు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక ఇది వేసుకున్న తర్వాత అయితే ఇక లో ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలండి. మ్యాంగో అనేది మనకు చాలా తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కొద్దిసేపు తర్వాత చూసారు కదా, మనకి ఇక్కడ మునక్కాయ కూడా బాగా కుక్ అయింది. ఇక మ్యాంగో కూడా బాగా చెదిరిపోయిందండి. అప్పటికే వేసిన 2 నిమిషాలకే మనకు ఈ మామిడికాయ కూడా బాగా అయితే కుక్ అయిపోయింది. ఇక పులుసు కూడా మనకు చిక్కబడిపోయింది. ఇలాంటి టైంలో మనము కొద్దిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇక కారం, ఉప్పు ఇవన్నీ సరిపోయలేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఇక ఫైనల్గా మనకైతే ఇక్కడ మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది. గ్యాస్ అనేది కట్టేసుకొని అందులో ఇలా కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.